స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగుట, మద్యం సేవించుట ఆరోగ్యానికి హానికరం. ఈ చిత్రంలోని పాత్రలు కానీ సన్నివేశాలు కానీ ఎవరినీ ఉద్దేశించినవి కావు, కేవలం కల్పితం. హలో వీరభద్రం, నేను కామాక్షిని మాట్లాడుతున్నా. నాకు ఇవ్వాల్సిన మనీ రెడీగా ఉంది కదా? రెడీగా ఉందయ్యా. ఏడకి పంపలు చెప్పు. ఫ్లాట్ నంబర్ F6, 6th ఫ్లోర్, నంబర్ 6, లక్ష్మీ గార్డెన్, నార్నా ఎస్టేట్స్, ఫిలిం నగర్. ఫిలిం నగరా? అది చాలా బిజీ ఏరియా కదా. ఆడుంటే బిజీగా ఉండే ఏరియా కాబట్టే పోలీసులకి డౌట్ రాదు. ఎప్పటిలాగే డబ్బు ప్యాక్ చేసి నీ మనిషిని డోర్ దగ్గర బాక్స్ పెట్టి 3 సార్లు డోర్ కొట్టి వెళ్ళమను. తర్వాత సంగతి నేను చూసుకుంటా. నువ్వేం కంగారు పడబాక. శనివారం పొద్దున కల్లా నీ డబ్బు నీ గుమ్మం కాడు ఉంటది, సరేనా? Sega, Sega,
ఉంది వేడిగా సెగ సెగ చాటుగా సెగ సెగ హాటుగా ఎంజాయ్ చేసే రోజుగా ఎయిర్టెల్ వారి రోజు రాశి ఫలం సబ్స్క్రైబర్స్ కు శుభోదయం. ఈ రోజు కన్యా రాశి వారు ఓ సంతోషకరమైన వార్తని వినబోతున్నారు. ఈ రోజు మీకు కలిసి వచ్చే రంగు లైట్ బ్లూ. ఏం జరుగుతుంది సార్ ఇక్కడ? మాలాంటి మామూలు మనుషులు బ్రతికే అవకాశమే లేదా? మామూలు జ్వరం నా భార్యని ఇక్కడికి తీసుకొస్తే ఎక్స్పైర్ అయిన మందులు ఇచ్చి చావుకు దగ్గర చేశారు కదా సార్. బస్ స్టాండ్ లో పిక్ పాకెట్లు చేసే దొంగల్ని తరిమి తరిమి కొట్టే పోలీసులు మాలాంటి వాళ్ళ జీవితాలతో ఆడుకునే వీళ్ళని ఏం చేస్తారు సార్? ఇలా పాడైపోయిన మందులతో చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు అందరూ ఇబ్బంది పడుతున్నారు సార్. ఇప్పుడు నా భార్య పరిస్థితి ఎలా ఉందో చూడండి సార్. ఎర్రగడ్డ రైతు బజార్లో 5కి 10కి మూటలు మోసే సాధారణ కూలీని సార్ నేను. దానికి వైద్యం చేయించాలంటే ఏం చేయాలో చెప్పండి సార్. ఈ అన్యాయం ఎదిరించే నాదుడే లేడా? ఇండియాలో రూపాయి వాల్యూ పడిపోతుంది కదా, దానికి కారణం ఎవరంటారు? నేను ఒక లాయర్ నండి. ఈ మధ్య లా కాలేజీలో డిగ్రీ పూర్తి చేసి ఒక వకీల్ దగ్గర 5 సంవత్సరాలుగా పనిచేస్తూ నేను తీసుకుంటున్న జీతం ఎంత తెలుసా మీకు? కేవలం 15,000 అండి. ఎక్కడ చూసినా దరిద్రం దరిద్రం. దీనికి ఎవరు కారణం? ఇదిగో ఈ సాఫ్ట్వేర్ వాళ్ళే. 10 రూపాయలు ఇచ్చి పని చేయించుకోవాల్సిన చోట 20 రూపాయలు ఇచ్చి పని చేయించుకుంటున్నారు. దీనివల్ల బాధపడుతుంది ఎవరు సార్? నాలాంటి మధ్యతరగతి వాళ్లే కదా సార్. ఇంటి అద్దెలు, బ్యాంకు వడ్డీలు అన్ని ఇష్టం వచ్చినట్టు పెంచేస్తున్నారు. అంతా వీళ్ల వల్లే కదా సార్. నీ పొరా కుళ్ళుపోతులారా. చెప్పమ్మా. దీపావళికి ఎలాగూ రాలేదు. చెల్లై నిశ్చితార్థానికైనా వస్తున్నావా లేదా? మా ఎన్నిసార్లమ్మా నీకు చెప్పేది? ఇదేమన్నా మనూరు కంపెనీ అనుకున్నావా? ఇక్కడ ఇష్టం వచ్చినట్టల్లా లీవ్లు ఇవ్వరు.
చెల్లెలు నిశ్చితార్థానికి 2 రోజుల ముందు నేను అక్కడ ఉంటానమ్మా, ఓకేనా? ఏదో చెప్తావు, నీ వింటాను. బావుందిరా. అది సరే, అబ్బాయి వాళ్ళు ఫోన్ చేశారా? 50 సవర్ల బంగారం తప్పకుండా కావాలి అంటున్నారు. మనం ఏమన్నా తక్కువ తిన్నావా ఏమిటి? 60 సవర్ల బంగారం పెడతాను అని చెప్పేశా. రే మణి, అబ్బాయి నందినికి ఫోన్ చేసి ఒక బైక్ ఉంటే బాగుంటుంది అన్నాడంట్రా. 60 సవర్ల బంగారం పెడుతున్నాం, ఒక బైక్ ఇవ్వలేవా ఏంటి? అమ్మా, తను నా చెల్లెలు. నువ్వు అనుకున్న దానికన్నా నేను తనకి ఎక్కువే చేస్తాను. ఆ భగవంతుడి దయ వల్ల మనకు అన్నీ ఉన్నాయి. మన గౌరవ మర్యాదలు కాపాడుకోవడం కోసమైనా మనం ఇవన్నీ ఇవ్వాలిరా. నువ్వు మీ నాన్నలాగా చేతకాని వాళ్ళలాగా మిగిలిపోకు. ఆంజనేయులు అంకుల్ హైదరాబాద్ వస్తున్నానని చెప్పారా. ఆయనతో దీపావళికి చేసిన పిండి వంటలు అవి పంపాను, తీసుకో. ఎందుకమ్మా ఇలా చేస్తున్నావు? పోయినసారి పంపినవే ఇంకా ఉన్నాయి. ఊరికే నోరేసుకుని పడకరా, అన్నీ కొంచెమే పంపానులే. వీళ్ళని అమ్మా 2 నిమిషాల్లో కాల్ చేస్తానుండు. ఇంకోసారి క్రికెట్ ఎలా ఆడతారో చూస్తాను. అయ్యో వాళ్ళు ఖచ్చితంగా వస్తున్నాడే. పోరా. అమ్మో, చూస్తాడు. రేయ్, మీకు ఎన్నిసార్లు చెప్పాలరా, బుద్ధి లేదు? ఇదిగోండి, ఈ బాల్తో బాగా ఆడుకోండి. హలో మేడం, ఏంటి మేడం లేటు? నీకేంటి బాబు, బ్యాచులర్ వి. నేను మమ్మీకి రీజన్ చెప్పాలి, పాపాకి పర్పస్ చెప్పాలి. నేను టీ సమోసా ఆర్డర్ చెప్పాలి. ఆగలేదు బా. ఎంత తింటావురా? ఇంతనేం ఫిక్స్ అవ్వలేదు బా. అంత తినకూడదురా. బుద్ధుందంటరా నీకు? ఏంట్రా ప్రాబ్లం? వసంత్ గారితో ఏం చెప్పారా? ఆడేవడరా? అదేరా, మా ఫ్లాట్ లో నామం పెట్టుకుని బేవర్స్గా తిరుగుతూ ఉంటాడు కదా. ఓ వాడా. పొద్దున కార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే BFCD ఇస్తేనే వెళ్తానని ఒక అమ్మాయి ముందు పరువు తీశాడు వాడు. మామా వాడు ఎవడో వెరైటీ క్యాండిడేట్ లా ఉన్నాడు రా. అరే మావా, నువ్వు ఖచ్చితంగా మీట్ అవ్వాలా? ఆడ కామెడీ పీస్ రా.